హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫుడ్ పుష్ప. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కోడి కూర చిల్లుగారెలు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇవే గారెల్ని డిఫరెంట్ వెరైటీస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ అయితే మనం చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దాం. చికెన్ కర్రీకి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలని బాగా వేగనివ్వాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో ఒక కప్పు టమాటో పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా గ్రేవీ దగ్గరగా అయినంత వరకు కలుపుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గరగా అయిన తర్వాత దీనిలో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. మేము 1/2 కేజీ చికెన్ తీసుకున్నాం. 1/2 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పసుపు వేసుకొని 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేస్తున్న చికెన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అంతా వీడియోలో అయితే చూపించలేదు. చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అంతా చికెన్కి బాగా పట్టుకుంటుంది. దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే చికెన్ అంతా ఫుల్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి మినపప్పుని బాగా కడుక్కొని 1 గంటన్నర పాటు నానబెట్టుకున్న మినపప్పుని గ్రైండర్లో వేసి రుబ్బుకోవాలి. మేమైతే కొద్దిగా మినపప్పు తీసుకున్నాం, సో అందుకే మిక్సీ జార్లో వేసుకొని రుబ్బేసుకున్నాం. ఇలా గట్టిగా అయితే రుబ్బుకోవాలి, మరి పలుచగా అయితే అవ్వకూడదు. కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గారెల్ని వేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి గారెలు వేసుకోవాలి. ఇలా మొత్తం గారెలు వేసుకున్న తర్వాత 2 సైడ్లు బాగా వేగనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గారెల్ని టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గారెల్ని చికెన్ కర్రీతో సర్వ్ చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఇవే గారెల్ని డిఫరెంట్ వెరైటీస్లో చేసుకోవచ్చు. ఇలా పెరుగు వడలు చేసుకోవచ్చు, అలానే స్వీట్ గారెలు కూడా చేసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.